నమస్తే, వెల్కమ్ టు విజేస్ కుకింగ్ హౌస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి వెజ్ కీమా ఫ్రైడ్ రైస్ అండి. ఇది చాలా బాగుంటుంది. నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్ కీమా తింటారు, కాకపోతే వెజిటేరియన్స్కి మాత్రం ఈ వెజ్ కీమా ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము. ముందుగా నేను సోయా గ్రాన్యూల్స్ తీసుకున్నానండి. ఇది న్యూట్రెల్లా నుంచి తీసుకున్నాను. 1 కప్పు సోయా గ్రాన్యూల్స్. వీటిని ముందుగా మనము బాయిల్ చేసుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టాను, సాస్ ప్యాను. దాంట్లో మనము కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్నాక ఈ వాటర్ను ఎక్కువసేపు మరగనీయొద్దు. కొద్దిగా వేడెక్కిన తర్వాత మనము ఇవి తీసుకున్న గ్రాన్యూల్స్ దాంట్లో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత తీసి పక్కన కూడా మూత పెట్టి అలాగే 2 నిమిషాలు ఉండనిచ్చిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆ వాటర్ అంతా పోయిన తర్వాత మనం దాంట్లో కొన్ని చల్లనీళ్ళు ఇలా పోసుకొని, చల్లనీళ్ళతో కొంచెం పోసిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళను కూడా మనం అన్నీ తీసేసుకోవాలి. ఇలా చేయితో మొత్తము ఈ వాటర్ని అంతా తీసి మనం ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కొంచెం వాటర్ లేకుండా వాటర్ మొత్తం తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. మనం రైస్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా, ఇది దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 ఇలాచీ వేసుకోవాలి. తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత మనం దాంట్లో 1 స్పూను సాజీరా వేసుకోవాలి. 1 స్పూన్ సాజీరా. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత మనం అప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 1/2 కప్పు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. దాంట్లో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ సోయా గ్రాన్యూల్స్ హెల్త్కి చాలా మంచివి అండి. సోయావి మనము హై ప్రోటీన్ ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది. ఇది హెల్తీ కాబట్టి మనం ఇంట్లో తప్పక మనం ట్రై చేయాలి. మీరు తప్పక ట్రై చేయండి. వీక్లీ వన్స్ అయినా తప్పక ట్రై చేయండి. ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు. ఇది కొంచెం వేగిన తర్వాత వీటిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటాలు నేను 2 తీసుకున్నాను. ఆ 2 కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కొంచెం వేగనివ్వాలి. మనం మూత పెట్టి టమాటాలను ఉడకనివ్వాలి ఒక 2 నిమిషాలు. ఆ తర్వాత మనం ఈ టమాటాలు ఉడికినవి మనం మూత తీసి చూడాలి. టమాటాలు ఉడికినవి. మనం దీంట్లో కారం వేసుకోవాలి. మనము రైస్కు సరిపడా కారం వేసుకోవాలి. నేను 3 కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి నేను 2 స్పూన్ల కారం వేస్తున్నాను. 2.5 స్పూన్లు కారం అనేది మీ చాయిస్ అండి. మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం మామూలుగా వేస్తున్నాను. ఇది 2.5 స్పూన్ల కారం, దానికి తగ్గట్లు ఉప్పు వేసుకొని వీటిని కొంచెం బాగా కలిపి ఈ టమాటాలకి కారం పట్టే వరకు కొద్దిగా ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి దీన్ని. తర్వాత దాంట్లో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొంచెం వేగనివ్వాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు అట్లనే ఉంచాలి. చూడండి, ఆయిల్ ఇలా పైకి వచ్చింది. దీంట్లో మనము ఇది బాయిల్ చేసి పెట్టుకున్నవి ఉంటాయి కదా సోయా గ్రాన్యూల్స్, వాటిని వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా కలిపి వీటిని కూడా మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ కొంచెం బాగా ఉడకనివ్వాలి. వేగాలి బాగా ఆయిల్లో కొంచెం. తర్వాత దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఇవి కొంచెం బాగా వేగినవి. చూడండి, కొంచెం బాగా వేగినవి. దీంట్లో మనం రైస్ వేసుకోవాలి. మనము చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని వేసుకోవాలి. రైస్ వేసుకొని మొత్తం కలపాలి బాగా. మనం ఇది గ్రాన్యూల్స్ది మిశ్రమం ఉంటుంది కదా కింద, ఇది మొత్తం అన్నానికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి.
అంతేనండి, చాలా ఈజీగా తయారవుతుంది ఇది. మనం చాలా హెల్తీ కూడా. దీనిపైన మనం అంతే ఒక 2-3 మినిట్స్ మనం మూత పెట్టి స్టవ్ మీద ఉంచి తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని కొత్తిమీర వేసుకొని పైన సర్వ్ చేసుకోవాలి. ఇది మీ ఇంట్లో మీరు తప్పక ట్రై చేసి చూడండి. ఇది సర్వ్ చేసుకోవాలి. మనం రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో తప్పక ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.